క్విక్ రివిజన్ 32 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, విద్యా దృక్పథాలు కోసం మనం మాట్లాడుకుందాం. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం మొదటి ప్రశ్న, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ జాన్ డ్యూయి. తర్వాత రెండవ ప్రశ్న, వాగుడుకాయ దశ అని ఏ దశని పిలుస్తారు? వాగుడుకాయ దశ పూర్వ బాల్య దశ. ఏ దశ? పూర్వ బాల్య దశ. మూడవ ప్రశ్న, రంజిత్ ఒక ప్రశ్నావళికి ప్రతిస్పందన ఇస్తున్నాడు. అతనికి ప్రతి 3 ప్రతిస్పందనల తర్వాత పునర్బలం కలిగించాం. ప్రతి 3 ప్రతిస్పందనల తర్వాత. ఇది ఏ పునర్బలన నియమము? స్థిర నిష్పత్తి. ఏంటి? స్థిర నిష్పత్తి. తర్వాత నాలుగో ప్రశ్న, సమాజ శ్రేయస్సు మాస్లో అవసరాల సిద్ధాంతంలో ఏ అవసరం కిందకు వస్తుంది? సమాజ శ్రేయస్సు ఆత్మ ప్రస్తావన. నెక్స్ట్ ఐదవ ప్రశ్న, వ్యక్తి తన కోరికలతో లేదా లక్ష్యాలతో రాజీ పడలేకపోతే ఏర్పడే మానసిక ఉద్వేగ స్థితియే సంఘర్షణ. తాను ఓడినా తన మిత్రుడు గెలిచాడన్న అనుభూతి పొందడం ఏ రక్షణ తంత్రం? తాదాత్మీకరణం. తర్వాత ప్రశ్న, స్పష్టమైన ఉద్దీపనలు కలిగి ఉండే మూర్తిమత్వ పరీక్షలు. స్పష్టమైన ఉద్దీపనలు, అప్రక్షేపక పరీక్షలు. స్పష్టమైన ఉద్దీపనలు, అప్రక్షేపక పరీక్షలు. వ్యాప్తి గుణకం సూత్రం గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ బై గరిష్ట విలువ ప్లస్ కనిష్ట విలువ. మరుపు వక్రరేఖను రూపొందించింది మరుపు వక్రరేఖ ఎబ్బింగ్హాస్. తర్వాత ప్రశ్న 10వ ప్రశ్న. ఇప్పుడు చూడండి, ప్రజ్ఞా సామర్థ్యాలు, మూర్తిమత్వ లక్షణాలు మరియు సమస్య పరిష్కార లక్షణాల యొక్క కలయికే సృజనాత్మకత అన్నది డేవిడ్ అసుబెల్. తర్వాత ప్రశ్న, సంభావిత వక్రరేఖను ఉత్పాదించినది? సంభావిత వక్రరేఖను గాస్. దీనికి మరో పేరే గాసియన్ విభాజితం, సంభావిత వక్రరేఖ. తర్వాత ప్రశ్న, హోంవర్క్ పూర్తి చేస్తే నాన్న బహుమతి ఇస్తాడని ఆనందంగా పూర్తి చేయడం. ఇది కోల్బర్గ్ నైతిక వికాస దశలో ఎన్నవ దశ? 2వ దశ. అందులో సహజ సంతోష అనుసరణ, సాధనోపయోగ ఓరియంటేషన్. తర్వాత విద్యా దృక్పథాలు. 13వ ప్రశ్న చూడండి, విద్య అంటే జీవిస్తూ జీవించే వారి జీవితాన్ని సంక్రమింప చేయడమే విద్య అన్నది ఎడ్వర్డ్ థింగ్. తర్వాత ప్రశ్న, 1959వ సంవత్సరంలో పాఠశాలలో నైతిక విద్యా బోధనపై నియమించిన కమిటీ నైతిక విద్యా బోధనపై శ్రీ ప్రకాష్ కమిటీ. తర్వాత ప్రశ్న, ప్రత్యేక అవసరాలు గల పిల్లలను 12 రకాలుగా వర్గీకరించింది. ఎన్ని రకాలుగా? 12 రకాలుగా. డన్. తర్వాత ప్రశ్న, పిఎం పోషణ్ పూర్తి రూపంలో ఎన్ అనగా? నిర్మాణ్. ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్. తర్వాత ప్రశ్న, 14 సంవత్సరాల లోపు బాలలను గనులు, కర్మాగారాలు మరే ఇతర ప్రమాదకరమైన ప్రదేశాలలో పనిలో పెట్టుకోవడం పూర్తిగా నిషేధమని చెప్తున్న రాజ్యాంగ ప్రకరణ 24. ఎన్నవది? 24. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఉపాధ్యాయుల పాత్ర సౌకర్యకర్త. ఉపాధ్యాయుల పాత్ర సౌకర్యకర్త. లెర్నింగ్ టు డూ అనే పేరుతో నివేదిక సమర్పించిన కమిటీ లెర్నింగ్ టు డూ. మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ ఫిబ్రవరి 28, 1978లో నివేదిక సమర్పించారు. 20వ ప్రశ్న, 1971 జాతీయ విద్యా సదస్సు సూచన మేరకు జనాభా పాఠ్య ప్రణాళికను రూపొందించింది ఎన్సిఈఆర్టీ. ప్రపంచంలో మొదటిసారి సమాచార హక్కును కల్పించిన దేశం సమాచార హక్కు స్వీడన్ 1776లో. తర్వాత ప్రశ్న, బుద్ధికి శిక్షణ ఇచ్చేది, హృదయాన్ని సంస్కరించేది, ఆత్మను క్రమశిక్షణలో పెట్టేదే విద్య అన్నది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. తర్వాత ప్రశ్న, పిల్లలు తరగతి పూర్తి సంవత్సరం చదవకుండానే మధ్యలోనే విడిచిపెట్టడాన్ని ఏమంటారు? మధ్యలోనే విడిచిపెట్టడం. అపవ్యయం
దానిని వృధా, మరో పేరు వేస్టేజ్. చివరి ప్రశ్న, ప్రతి వస్తువుకు ఒక్కొక్క పేజీ కేటాయించి వస్తువులు కొనుగోలు రసీదుల ఆధారంగా కేటాయించిన పేజీల్లో నమోదు చేసే రిజిస్టర్ కంటింజెంట్ రిజిస్టర్. ఏ రిజిస్టర్? కంటింజెంట్ రిజిస్టర్. ఈ రోజుకి ప్రశ్నలు పూర్తయ్యాయి. మరలా కొన్ని ప్రశ్నలతో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.